సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పై జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసేన తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రోడ్ షో నిర్వహిస్తుండగా తేజ్ పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే సాయి ధరమ్ తేజ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయమైంది. కంటి పైభాగంలో బాటిల్ తగలడం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాటిపర్తి నుంచి ముగ్గురిని స్టేషన్కు తీసుకొచ్చారు. అనుమానితుల్ని విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన చేపట్టారు. నిరపరాధులను ఎందుకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటిపర్తి ఉప సర్పంచ్ దశం వెంకటేష్ ఫిర్యాదును తీసుకుని పోలీసులు వారిని విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. తేజ్ మీద నిజంగా దాడి జరుగుంటే ఆ దాడిని ఖండిస్తా ఉన్నాం. ఆ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయమని ఇప్పటికే ఎస్ఐ గారికి చెప్పాం. అంతేగాని లేనిపోని అబండాలు మా మీద మోపి జనసేన వ్యక్తులకి మా గ్రామాల్లో మాకు చిచ్చులు పెట్టి లేని రాజకీయాలను పెట్టి మీరు లబ్ధి పొందాం అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తిని ఎప్పటికప్పుడు దేవుడు శిక్షిస్తానే ఉన్నాడు. 5 సంవత్సరాల్లో కష్టపడడం, 5వ సంవత్సరం టికెట్ లేకుండా పోవడం, ఇదే అతని గతి. అతని గతి ఎందుకు అవుతుందంటే అతను బుద్ధి పట్టే అతని గతి జరుగుతుందనేది ఒకసారి ఇప్పటికైనా అతను అర్థం చేసుకోవాలి. వరం లాంటి వ్యక్తిని దూరంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలు చేసుకోవడం మంచిదని మా వంతు సలహాగా చెప్తా ఉన్నాం. సాయి ధరమ్ తేజ్ పై కూల్ డ్రింక్ బాటిల్ దాడి జరిగింది. అయితే త్రుటిలో అతనికి ఆ బాటిల్ తగలకుండా పక్కనున్నటువంటి మరో వ్యక్తికి తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది అనుమానితులను పోలీసులు తీసుకువెళ్ళడం, వైసీపీ నేతలు వెళ్ళి వారిని విడిపించుకురావడం అనేది జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు దాడి చేసిన వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసాయా? అలాగే ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి వాళ్ళని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? ఎవరో పూచికొత్తిస్తే ఎందుకు వదిలేస్తారు? అసలు ఏం జరిగింది? ఈ అనుమానితులు ఎవరు తీసుకెళ్లిన వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఇక్కడ మొత్తం మీద నిన్న సాయి ధరమ్ తేజ్ మొత్తం అంతా వివాదాస్పదంగా మారింది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటుండగా కొంతమంది టీడీపీ జనసేన కార్యకర్తలు వచ్చి జెండాలు ఊపారని చెప్పి అక్కడ ఆందోళన వ్యక్తమైంది. తర్వాత 9 గంటల ప్రాంతంలో తాటిపత్తి గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తుండగా సాయి ధరమ్ తేజ్ పై వాహనంపై కూడా దాడి జరిగినట్టు తెలిసింది. అయితే తర్వాత అక్కడ కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చారని, తర్వాత ఆయన తప్పుకోవడంతో పక్కనున్న మరో కార్యకర్తకు గాయపడిందని చెప్పి తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కూడా తన వెంటనే రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా క్షతగాతులు అయితే మాత్రం ప్రజెంట్ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి స్థానిక డిఎస్పీ మాత్రం వచ్చే క్రితమే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ లేడు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పావుగంట జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో కొంతమంది జనసేన నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పి డిఎస్పీ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తమే చూసుకుంటే అతను తీసుకెళ్లిన తర్వాత కొంతమంది అనుమానస్తులను, అంటే ఎక్కడ జరిగింది స్పాట్ తాటిపత్తి రోడ్ షోలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఈ సంఘటన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలిసింది. తర్వాత తదనంతరం అక్కడ ఆ పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఆ టైంలో వాళ్ళు అక్కడ లేరు అనే విషయాన్ని కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక దర్యాప్తు సమాచారం నిమిత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారణ పూర్తి చేసి మళ్ళీ పంపించేశారు. అయితే మళ్ళీ అనుమానం వస్తే కనుక మళ్ళీ వీళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఈసారి పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పి వాళ్ళందరికీ చెప్పినట్టుగా పోలీసులు జరుపుతారు. ఏది ఏమన్నా కానీ నిన్న జరిగిన సంఘటన మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లోనూ కూడా కలకలం రేపిందని చెప్పారు. దీనికి సంబంధించి వంగాగీత కూడా స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం మనం ప్రచారంలో ఉన్నాం, ఎవరైనా సరే ప్రచారం చేసుకోవచ్చు, ఇటువంటి సంఘటనలు ఏ పార్టీకైనా పునరావృతం కాకూడదు అని చెప్పి వంగగీత అయితే స్పష్టంగా చెప్పారు. అలాగే వైసీపీకి సంబంధించి కొంతమంది అల్లరి ముఖ ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి జనసేన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ మీద ఏ పార్టీకి పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటన సాయి ధరమ్ తేజ్ జరిగిన సంఘటనతో మొన్న ముఖ్యమంత్రి మీద కూడా ఇట్లాగే దాడి జరిగింది. రాయి నేరుగా ఆయనకు తగిలింది, ఆ పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా తగిలింది. హత్యాయత్నం కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు బాటిల్ విసిరారు, కాకపోతే సాయి ధరమ్ తేజ్ టార్గెట్ చేశారు, కానీ ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తకు తగిలింది. ఎవరికి తగిలినా దెబ్బే, తప్పే. ఇప్పుడు ఈ దాడికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? దాంట్లో చూపించిన చొరవ, దాంట్లో చూపించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ కూడా అదే ఉందా? ఇప్పుడు కూడా అనుమానితుల కోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా?
చక్రి ఈ రకంగా చెప్పాలంటే ఆ స్థాయిలో జరగట్లేదని చెప్పాలి. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న కొంతమంది అనుమానాస్పద వ్యక్తులనైతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే సంఘటన జరిగినప్పుడు సాయిధరం తేజ్ కేసులు చెప్తారు, కానీ సాయిధరం తేజ్ త్రుట్లో తప్పించుకోవడం, ఆ బాటిల్ విసిరడం, కూల్ డ్రింక్ బాటిల్ విసిరడం, అది పక్కనున్న వ్యక్తి తగలడం, తనకి తీవ్రంగా గాయాలు కావడం అంతా కూడా మనం నిన్నటి నుంచి చూస్తున్న విషయమే. అయితే దీనికి సంబంధించి విచారణ కొంతమంది ఒక సుమారుగా 4-5 వ్యక్తులను పోలీసులు కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళు విచారణ జరిపారు. అయితే విచారణ ఏ స్థాయిలో జరుగుతున్నది ఇంకా మాత్రం పోలీసులు బయట పెట్టే పరిస్థితి లేదు. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఇచ్చుకునే వివరణ మాత్రం ఉంటే ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి సాయిధరం తేజ్కి సంబంధం లేదు, ఆయన కొంచెం దూరంలో ఉన్నారని చెప్తున్నారు. కానీ అటు జనసేన మాత్రం ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలి. ఈ విషయంలో కూడా ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, రాష్ట్ర స్థాయి డీజీపీ స్థాయి నేతలను కూడా బదిలీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కాకినాడలో కూడా ఆ స్థాయిలో విచారణ జరపాలి. విచారణ జరిపిన తర్వాత నిజంగా పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ దీంట్లో భాగస్వామ్యం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా బదిలీ చేయాలి. ఒకవేళ సాయిధరం తేజ్ సెక్యూరిటీ విషయంలో ఏదైనా లోపం జరిగితే ముందుగా తెలుసుకుని ఉండాలి. సాయిధరం తేజ్ ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, అలాగే సాయిధరం తేజ్ సంబంధించి ప్రత్యేకంగా తన బౌన్సర్లు ఉన్నారా వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకోవాలి. ఇటువంటిది ఏమీ లేకుండా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని మామూలుగా ర్యాలీలో వెళ్తున్నప్పుడు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులు ఏమని చెప్తున్నారు. ఏదేమన్నా దీనికి సంబంధించి ప్రస్తుతానికి మాత్రం కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు, కానీ దీనిపై మాత్రం ఇంకా పూర్తి స్థాయి విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని చెప్పాలి. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.